హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాలి లెదర్. ఫేస్‌లెస్ కంటెంటు ఆహ్, చేసే ఛానల్స్ మొత్తానికి పోతాయా అని చాలామందికి డౌట్ ఉందన్నమాట. అంటే ఫేస్‌లెస్ అంటే మనిషి కనపడకుండా వీడియో చేయటం. మనుషులు కనపడేది వేరు. కనపడకుండా వీడియోస్ చేస్తారు. అందరూ కనపడాలనే లేదన్నమాట. చాలామంది మనిషి కనపడకుండా ఓన్లీ వాయిస్ ఇచ్చి వీడియోస్ చేస్తారు. అలాంటి దాన్ని ఫేస్‌లెస్ కంటెంట్ అంటారన్నమాట. ఆ ఫేస్‌లెస్ కంటెంట్ వీడియో అంటారు. అలాంటి వీడియోస్ ఉన్న ఛానల్స్ మొత్తం పోతాయా అనే డౌట్ చాలామందికి ఉందన్నమాట. దాని మీద ఈ వీడియోలో మొత్తం క్లారిటీ ఇస్తానండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫేస్‌లెస్ కంటెంట్ వీడియోస్ మొత్తం పూర్తిగా పోవటం ఛాన్స్ అనేది లేదండి. ఎందుకు ఏంటి అనేది కూడా మొత్తం మీకు క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియోని. కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్‌లెస్ కంటెంటు తీసేస్తే ఒకవేళ మొత్తానికి యూట్యూబే లేకుండా పోతుందండి. నిజం అది. ఎందుకంటే ఫేస్‌లెస్ కంటెంట్ చేసే ఛానల్సే ఎక్కువ యూట్యూబ్‌లో. అలాంటిది ఫేస్‌లెస్ కంటెంట్ ఛానల్స్‌నే తీసేస్తే ఇంక యూట్యూబే ఉండదన్నమాట. అందరూ కనపడి చేయాలని రూల్ ఉండదన్నమాట. అందరికీ కుదరకపోవచ్చు కనపడి చేయటం. కొంతమంది కనపడి చేస్తారు. కొంతమంది కనపడకుండా చేస్తారు. కనపడకుండా చేసే ఛానల్స్ ఎక్కువున్నాయి. ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కనపడతా చేస్తారు. లేకపోతే మొత్తం కుకింగ్‌కి సంబంధించిన వీడియోసే కుకింగ్ ఎలా చేస్తున్నాం ఇయే చూస్తారు. అందులో మనం కనిపించకుండా కూడా చేస్తామన్నమాట. ఎందుకు నేను ప్రతిదానికి కుకింగ్‌ని యాడ్ చేస్తానంటే, నేను కుకింగ్ ఛానల్స్ అయి చేసున్నాను గనక నాకు తెలుసు అందులో ప్రాబ్లమ్ ఏంటనేది. కుకింగ్ చేస్తా కనపడటం చాలా రేర్‌గా ఉంటదన్నమాట. అందుకు ఫేస్‌లెస్ కంటెంట్ అనేది మన కంటెంట్ ముఖ్యం ముందు. మనం కనపడుతున్నామా లేదా అనేది యూట్యూబ్ అయితే చూడదండి. మన కంటెంట్ మెయిను. ఫేస్‌లెస్ ఛానల్స్ ఎక్కువండి. ఫేసు కనపడాలన్న రూల్ అయితే ఎక్కడా లేదు. ఫేస్ కంపల్సరీ కనపడాలనేది లేదు. వాయిస్ అయితే కంపల్సరీ ఉండాలండి. వాయిస్ కూడా కంపల్సరీ అనేది లేదు. కొన్ని కొన్ని ఆటిలకి మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చన్నమాట. కొన్ని వీడియోస్‌కైతేని. ఆహ్ ఇక్కడ కూడా యూట్యూబ్ చెప్పేది ఏంటంటే అండి, ఒరిజినాలిటీ ఉండాలి. ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. కంటెంట్ మీదై ఉండాలి అని చెప్తుంది. ఒరిజినల్ కంటెంట్ ఉండాలని చెప్తుంది. అంతేగాని ఫేస్ కనపడుతుందా లేదా, మనుషులు కనపడుతున్నారా లేదా అని చూడదండి యూట్యూబ్. కంటెంట్ మీదై ఉండాలి. ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఒరిజినాలిటీ ఉండాలన్నమాట ఆ కంటెంట్. అంతే. మీరు ఫేస్ చూపించాలి. ఫేస్ చూపిస్తేనే మానిటైజేషన్ అవుతుంది అనేదైతే ఇక్కడైతే ఏమీ లేదండి. ఇప్పుడైతే ఇనోథెంటిక్ అని వచ్చింది కదా! ఆ ఇనోథెంటిక్ వల్లే ఎక్కువ మాట ఇదంతా. ఫేస్‌లెస్ ఎక్కువ కాదు. ఇనోథెంటిక్ ఎక్కువైపోతుంది. ఇనోథెంటిక్ ఛానల్స్ వల్ల, ఇనోథెంటిక్ కంటెంట్ వల్ల ఛానల్స్ పోతున్నాయి. ఫేస్‌లెస్ కంటెంట్ వల్ల అయితే ఛానల్ అయితే పోవట్లేదండి. ఇప్పుడు కుకింగ్ ఛానల్ ఉందండి. కుకింగ్ ఛానల్ ఏంటి? ఫేస్‌లెస్ కంటెంటే కదా! కుకింగ్ వండి ఇయన్నీ చూపిస్తాం. మనుషులు కనపడితే చెయ్యం కదా! దానికి ఓన్ వాయిస్ కూడా ఇవ్వం. మ్యూజిక్ కూడా వాడుకుంటాం కుకింగ్‌కి సంబంధించి. కాకపోతే ఓన్ వాయిస్ ఎందుకు ఇవ్వాలంటామంటే, ఓన్ వాయిస్ ఇవ్వటం వల్ల మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. మంచి గుర్తింపు అనేది వస్తదన్నమాట. అంతేగాని వేరే రకంగా ప్రాబ్లమ్ అనేది ఏమీ ఉండదు. క్రాఫ్ట్ మేకింగ్ ఉంటది. క్రాఫ్ట్ తయారు చేస్తూ చూపించొచ్చు. దానికి మ్యూజిక్ పెట్టొచ్చు. లేకపోతే ఓన్ వాయిస్ కూడా ఇవ్వచ్చు. మనుషులు కనపడాలనేదే లేదు. మనుషులు కనపడకుండా తయారు చేసేది చూపించొచ్చన్నమాట. అది కూడా ఫేస్‌లెస్ ఛానలే. మరి అలాంటి ఛానల్స్ కూడా చాలా మానిటైజేషన్ అయినయి ఉన్నాయి కదా! ముగ్గుల ఛానల్స్ ఉన్నాయి. ముగ్గు వేస్తూ మ్యూజిక్ ఇవ్వచ్చు. లేకపోతే ఓన్ వాయిస్ ఇవ్వచ్చు. అదేమీ ప్రాబ్లమ్ లేదిక్కడ. ఓన్ కంటెంట్ ఉంటే సరిపోతుందండి. అది ఫేస్‌లెస్సా, ఫేస్ కనపడిద్దా, ఫేస్ కనపడందా అనేది అయితే చూడదు. కంటెంట్ ఎలాగున్నదనేదే చూస్తదండి యూట్యూబ్ అయితే. ఎలాంటి ఎలాంటి కంటెంట్ అయినా సరే చేసుకోవచ్చు. కంటెంట్ మెయిను. ఫేస్ కనపడుతుందా లేదా అనేది కాదన్నమాట. ఛానల్స్ ఏంటి, ఏమన్నా మేకింగ్ ఛానల్స్ ఏంటి అన్నీ ఫేస్‌లెస్ ఛానల్సే కదా! ఫేస్‌లెస్ ఛానల్స్‌ని యూట్యూబ్ అయితే తీసేయలేదండి. తీయదు కూడా. ఒకవేళ అలా తీసేస్తే యూట్యూబే ఉండదు. యూట్యూబ్‌కి కావాల్సింది ఒరిజినల్ కంటెంట్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు స్టోరీస్ ఉన్నాయనుకోండి. స్టోరీసు చెప్పే ఛానల్స్ ఉంటాయి. అది ఒక 20% ఒరిజినాలిటీ ఉంటదేమో. రైటర్స్ అది ఉండి రాస్తారేమో. ఒరిజినాలిటీ ఉంటది. కన్నా 80% అంతా కాపీయే. అది అందరికీ తెలుసు. అలాంటి ఛానల్స్ ఇప్పుడుకి ఇంకా మానిటైజేషన్ అయినాయి. ఇప్పుడు వరకు అయినాయి. ఇప్పుడు నుంచి అవుతాయో లేదో తెలీదు గానీ, ఇప్పుడు వరకు అయితే అయినాయి. కానీ ఇప్పుడు నుంచి అయితే మొత్తం అందరికీ ఇనోథెంటిక్ కంటెంట్ అని వచ్చేస్తదండి. ఇప్పుడు చాలా ఛానల్స్
మానిటైజేషన్ అవ్వటానికి రెడీగా ఉన్నాయి. కానీ అయన్నీ మానిటైజేషన్ తీసేస్తదండి. ఇనొథెంటిక్ వచ్చినప్పటి నుంచి ఈ రూలు పాటించడం జరుగుతుందన్నమాట. ఇనొథెంటిక్ కంటెంట్ కింద చేస్తుందవి. కాపీ కంటెంట్ కదా! అందుకు. అలా స్టోరీ ఛానల్స్ మానిటైజేషన్ అయినయి కూడా అన్నిట్లికి ఇనొథెంటిక్ అని వచ్చేస్తదండి. అన్ని ఛానల్స్‌కి వచ్చేస్తది. మోర్ దాన్ ఛానల్స్, చాలా ఛానల్స్ ఒక 1 మంత్ నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఈ ఛానల్స్ మానిటైజేషన్ పోవటం, మానిటైజేషన్ అవ్వకపోవటం, ఇనొథెంటిక్ కంటెంట్ అని రావటం కూడా 1 మంత్ నుంచి జరిగింది. చాలా ఛానల్స్ అయితే మానిటైజేషన్ అవ్వట్లేదు. నేను చూసిన ఛానల్స్‌లో చాలామందికి, నాకు తెలిసిన ఛానల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం కదా! అందులో చాలామందికి స్టోరీ ఛానల్స్ అనేది ఇనొథెంటిక్ కంటెంట్ కింద వచ్చేస్తుందన్నమాట. అంతేగాని ఫేస్ కనపడకుండా చేసే ఛానల్స్‌కి అయితే మానిటైజేషన్ పోవటం, మానిటైజేషన్ అవ్వకపోవటం అనేది లేదు. సో, అది మారి మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, కంటెంట్ కాదు, ఫార్మాట్ మార్చి మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళ మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయండి. అలా మానిటైజేషన్ అయిన ఛానల్స్ ఉన్నాయి, అవుతున్నాయి కూడానండి. మన కంటెంట్ బాగోవాలి, మన క్రియేటివిటీ బాగోవాలి. అప్పుడైతే ఎలాంటి ఛానల్స్ అయినా మానిటైజేషన్ అవుతాయి. ఫేస్ కనపడాలనేదే లేదు. కానీ ఈ ఇనొథెంటిక్ వచ్చాక యూట్యూబ్ వాడు ఏం చేసేసాడంటే మొత్తం అన్ని రూల్స్ అన్నీ కొంచెం ఎక్కువగా పెట్టాడనమాట. ఇలాంటి ఛానల్స్, రకరకాల ఛానల్స్ వచ్చేస్తున్నాయి. ఇదివరకు ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు. ఈ రూల్స్ అవి ఉండేవి కాదు. తొందరగా మానిటైజేషన్ అయిపోయేది ఎలాగైనా సరే. మనం కంటెంట్ మార్చి ఒకవేళ ఇనొథెంటిక్ వచ్చిందనుకో, ఆ కంటెంట్ తీసేసి, అలాంటి వీడియోలు తీసేసి మనం చేయగలిగిన కంటెంట్ కరెక్ట్‌గా చేసామంటే తొందరగా వాచ్ అవర్స్ వచ్చి మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అంతేగాని ఫేస్‌లెస్ ఛానల్స్ ఏమీ పోవు. ఎప్పటికీ పోవండి. మీరు అలాంటి భయాలయ్యి అయితే ఏమీ పెట్టుకోవద్దు. ఫేస్‌లెస్ ఛానల్స్ అసలు యూట్యూబర్స్ తీస్తానన్నదే లేదు. ఎందుకు అపోహపడిపోతున్నారో మరి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు కదా! అన్ని రకాల విని అలాగ అపోహపడతారు. కానీ ఫేస్‌లెస్ ఛానల్స్ పోతాయి, దానికి ఇనొథెంటిక్ వస్తది అనేదైతే లేదండి. యూట్యూబ్ అయితే బ్రహ్మాండంగా మానిటైజేషన్ చేస్తుంది. ఫేస్‌లెస్ కంటెంట్ అలా చేసేవాళ్ళు చాలా అమౌంట్ కూడా తీసుకుంటున్న ఛానల్స్ కూడా చాలా ఉన్నాయండి, నాకు తెలిసి కూడా. ఫేస్‌లెస్ ఛానల్స్‌లో చాలా రకాలు పెట్టుకోవచ్చన్నమాట. ఇప్పుడు చెప్పినట్టు కుకింగ్ పెట్టుకోవచ్చు, క్రాఫ్ట్ పెట్టుకోవచ్చు, ఆర్గనైజర్‌ది కూరగాయలు అవి పండిస్తారు కదా! అలా అవి పెట్టుకోవచ్చు. ఇంకా చాలా స్టోరీస్ పెట్టుకోవచ్చు, మినీ వ్లాగ్స్ పెట్టుకోవచ్చు. ఇలాగ మన ఫేస్ కనపడకుండా చాలా రకాలు చేసుకోవచ్చన్నమాట. ఇలా ఫేస్ కనిపించేది ఒకటే రకం చేయాలంటే దానికి రెట్టింపు 4 గింతలు ఫేస్‌లెస్ ఛానల్స్‌లో చేసుకోవచ్చు. చాలా రకాలు చూస్తున్నాం కదా! మార్నింగ్ లేసామంటే ఈవినింగ్ వరకు ఎన్ని రకాలు ఫేస్‌లెస్ కంటెంట్ వీడియోస్ ఎన్ని రకాలు చూస్తున్నాం. అన్నీ చేసుకోవచ్చండి ఫేస్ కనపడకుండా. కానీ కంటెంట్ మంచిదై ఉండాలండి, బాగోవాలన్నమాట. కంటెంట్ మంచిదైతే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతాయి. ఛానల్ అయితే పోదు. ఫేస్‌లెస్ కంటెంట్‌లో ఇంకా ఏంటంటే ఆర్గనైజింగ్ టిప్స్ చెప్పొచ్చు, పొడుపు కథలు చెప్పొచ్చు, కిచెన్‌కి సంబంధించిన టిప్స్ చెప్పొచ్చు, ఇండ్లు ఎలా సర్దుకోవాలి వాటి గురించి చెప్పొచ్చు, ఎలా నీట్‌గా ఉంచుకోవాలనేది, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని డైలీ స్కూల్‌కి అది ఎలా పంపాలి, పిల్లలు కనిపించకుండా అవి ఇవి చూపిస్తూ ఇంట్లో జరిగేదాన్ని స్టోరీస్ కింద మినీ బ్లాగ్ కింద చెప్పొచ్చన్నమాట. అవి ఇవి మనం కనిపించకుండా చెట్లని, పువ్వులని, అలా ఇంట్లో వంట చేస్తూ రకరకాల ఎలాగైనా చేయొచ్చండి. ఫేస్‌లెస్ కంటెంట్‌కి చాలా దారులు ఉన్నాయన్నమాట. ఏ రకంగా ఫేస్ చూపించకుండా బోలెడు రకాలు క్రియేట్ చేయొచ్చన్నమాట. బోలెడు రకాలు స్టోరీస్ చెప్పొచ్చు. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ అవి ఉంటాయి. మనుషులు కనపడకుండా అది అన్బాక్సింగ్ చేస్తూ చెప్పొచ్చు. బోలెడు రకాల టిప్స్ చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఫేస్ కనపడుతూ చేసే వీడియోస్ కన్నా ఫేస్ కనపడకుండా చేసే వీడియోస్‌కే ఎక్కువ ఉంటాయన్నమాట. ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఏ రకం కంటెంట్ ఎంచుకోవాలనేది కూడా వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. కానీ ఫేస్‌లెస్ కంటెంట్ చాలామంది చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫేస్‌లెస్ మనుషులు అందరూ కనపడటానికి ఇలా కెమెరా ముందుకు రావడానికి ఒప్పుకోరు కదా! నచ్చదు కదా చాలామందికి. అలాంటి వాళ్ళు ఫేస్‌లెస్ కంటెంట్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి. ఎలాంటి డౌట్ పడక్కర్లేదు. ఫేస్‌లెస్ కంటెంటే బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనుషులను కనపడక్కర్లేదు.
ఇప్పుడు ఫేస్ కనపడి ఛానల్స్ నేను ఇప్పుడు నెగెటివ్‌గా చెప్పట్లేదు. ఫేస్ కనపడి ఛానల్స్ ఉన్నాయనుకో, బాడీ షేమింగ్ చేయటాలు ఇలా రకరకాలు. ఒకటి కాదు చాలా రకాలొస్తాయి. అదే ఫేస్ కనపడకుండా చేస్తే మనం ఎలాగుంటామో తెలీదు. మన వాయిస్‌కి ఫ్యాన్స్ ఉంటారన్నమాట. వాయిస్ చాలా బావుందండి అలా చెప్తా ఉంటారు. ఇదెందుకు చెప్తున్నానంటే నేను కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు నాకు చాలా ఒక 10 ఆర్ 15 మెసేజెస్ వచ్చినాయండి. వాయిస్ చాలా బావుందనేసి. అప్పుడంటే మనం వాయిసు నేను కుకింగ్ ముందు చేసేసి వాయిస్ తర్వాత ఇచ్చేదాన్ని. ఎడిటింగ్ యాప్‌లో ఇచ్చేదాన్నమాట. అలాగే ఇవ్వటం వల్ల వాయిస్ కూడా డిఫరెంట్ మనం వాయిస్ నచ్చిన వాయిస్ పెట్టుకోవచ్చు. నచ్చిన మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. అలా కూడా మనం మన సబ్‌స్క్రైబర్స్‌కి దగ్గరవుతామన్నమాట. అలా కూడా ఫేస్‌లెస్ కంటెంట్ అనేది మంచి రీచ్‌కెళ్తది. బాగా ఎళ్తది. జనాలను బాగా ఆకట్టుకుంటదన్నమాట. మన వాయిస్‌తో ఆళ్ళని ఆకట్టుకోవచ్చు. మన మనుషులం కనపడకపోయినా గానీ. ఫేస్‌లెస్ కంటెంట్ బెస్ట్ కంటెంట్ అనే చెప్తాను నేను. ఆ ఛానల్స్ అయితే ఎప్పటికి పోవండి. యూట్యూబ్ అయితే ఎప్పటికి తీస్తానన్న మాట ఎప్పుడూ చెప్పలేదు. బ్రహ్మాండంగా హాయిగా చేసుకోవచ్చు. మంచి మంచి కంటెంట్లు చేసుకోండి. అందరిని మెప్పించండి. యూట్యూబ్‌ని కూడా మెప్పించండి. ఫేస్‌లెస్ కంటెంట్ అనేది ఇప్పుడు పోదు, ఎప్పుడు పోదండి. అలా ఫేస్‌లెస్ కంటెంట్ ఛానల్స్ ఒకవేళ యూట్యూబ్ తీసేసిందనుకో, ఒక 90% ఫేస్‌లెస్ కంటెంట్ ఛానల్సే ఉన్నాయి మన యూట్యూబ్‌లో. తీసేస్తే మొత్తం యూట్యూబే లేకుండా పోతది. అందుకే ఫేస్‌లెస్ కంటెంట్ వీడియోస్ ఛానల్స్ యూట్యూబ్ ఎప్పటికీ తీయదండి. ఇప్పుడే కాదు ఎప్పటికీ తీయదు. ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదన్నమాట. ఈ వీడియోలో మొత్తం ఫేస్‌లెస్ కంటెంట్ గురించి మొత్తం అంతా చెప్పాను నేను. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. మీకు ఇంకేమన్నా డౌట్లు ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ ఒక వీడియో కింద చేసి అప్లోడ్ చేస్తాను. మొన్న ఒకళ్ళు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని నన్ను ఒక మెసేజ్‌లో అడిగారన్నమాట. నేను నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ నేను ఎలా చేస్తానో, ఈ వీడియో ఎడిటింగ్ చేసి వీడియో ఎలా అప్లోడ్ చేయాలని అడిగారు. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేయటానికి ప్రయత్నిస్తానండి. అప్పటి వరకు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియోకి మటుకు లైక్ చేయండి. లైక్ చేసాక హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ దుర్గా లలిత. బాయ్.